వజ్రం దొరికిన గౌరమ్మ. వ్యవసాయమే దిక్కుగా ఉన్న గౌరమ్మ ప్రతిరోజూ పొలం పనులకు వెళుతూ కష్టపడి జీవనం సాగించేది. ఒకరోజు ఆమె పొలంలో పని చేస్తుండగా అనుకోకుండా మట్టిలో వజ్రం దొరికింది. మొదట అది నిజమైనదేనా అని అనుమానించింది, కాని నిపుణుడి దగ్గర చూపిన తర్వాత అది విలువైన వజ్రమని తేలింది. దాన్ని అమ్మి గౌరమ్మ మంచి ఇల్లు కట్టించుకుంది. బంగ్లా, కారు కూడా కొనుగోలు చేసింది. పనిమనుషులను పెట్టుకుని ఆడపడుచులతో సుఖంగా జీవించడం మొదలుపెట్టింది. ఈ మారిన జీవితం గురించి పాపయ్య రాజుగారికి తెలిసింది. పాతకాలంలో ఆయన గౌరమ్మపై ఓ కన్నేసి ఉండేవాడు. ఇప్పుడు ఆమె ధనవంతురాలవడంతో ఆమెపై ఫిర్యాదు చేసి వజ్రం దొరికిందని ప్రభుత్వానికి తెలియజేశాడు. దీనితో గౌరమ్మకు ప్రమాదం పొంచి ఉందని తెలుసుకొని ఆమె చాకచక్యంగా పరిస్థితిని సమర్థంగా ఎదుర్కొని తప్పించుకుంది. చివరికి వాస్తవం వెలుగులోకి వచ్చి ఆమె దొరికిన వజ్రం తనకు సమర్పించబడిన ప్రకృతి వరమని గుర్తించి ప్రభుత్వం కూడా గౌరమ్మను అభినందించింది.